వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో దివ్య థింగ్స్. ఈరోజు కట్లు పొయ్యి మీద సన్నటి సగ మీద కొరమేను చింతాకు పొడి ఇగురైతే చేశాను. అది ఎలా ఉంది ఏంటి అని అయితే నేను లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. కర్రీ అయితే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. ఈ కర్రీ మా విలేజ్లో ఎక్కడికి తెలియదు, ఎవరికి తెలియదంట. ఈ కర్రీ కొరమేను చింతాకు పొడి ఎవరైనా చేసుకుంటారా, ఇది ఎండి చేపల్లో అయితే వేసి చేసుకుంటారు చింతాకు పొడి అని అయితే అంటున్నారు. నేనైతే వీడియోలో చూసి ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడైతే ఎలా వచ్చింది ఏంటి అని అయితే నాకు కొరమేను చేప క్లీన్ చేసేటప్పుడైతే నేను వీడియో అయితే తీయలేదు. ఆ ఫిష్ని అయితే మనం బాగా క్లీన్ చేసుకొని చింతాకు పొడి, కారము, పసుపు, ఆవాలు, మెంతులు పొడి వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకుంటున్నాను. కల్లుప్పు మా ఇంట్లో కల్లుప్పు ఉంది కాబట్టి కల్లుప్పు వేసుకుంటున్నాను. నేనైతే సాల్ట్ వాడట్లేదు. కొంచెం అయితే నూనె అయితే యాడ్ చేసుకుంటున్నాను. నూనె కొంచెం అయితే యాడ్ చేసుకొని నీళ్ళు పోసుకోకుండా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు ఫస్టే యాడ్ చేయకూడదండి, అది ముక్కలకు బాగా పట్టాలి కాబట్టి ముక్కలకు బాగా పట్టేటట్టు అయితే మిక్స్ చేసుకొని బాగా ముక్కలో పట్టేటట్టయితే బాగా మన కింద పైకి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. అప్పుడు కొంచెం మనం వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే మనం మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ పోసేయకూడదు, ముందే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంకా సరిపోయింది గుజ్జు అనుకుంటే సరిపోతుంది, సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ గుజ్జు వచ్చేటట్టు అయితే చూసుకోకూడదు, ఎందుకంటే లాస్ట్లో చూసుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మంట వేసుకొని ఒక దబర పెట్టేసుకొని కొంచెం నూనె అయితే యాడ్ చేసుకున్నాము. కొంచెం నూనె యాడ్ చేసుకొని నూనె వేడైన తర్వాత అయితే ఆవాలు జీలకర్ర వేసుకున్నాము. ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం చిటపట అనిన తర్వాత ఎర్రగడ్డ, టమాటా, పచ్చిమిర్చి బాగా సన్నగా తరిగి పెట్టుకుంటాం కదా, అవన్నీ అయితే వేసేసుకోవాలి. వేసుకొని గరిటె పెట్టుకొని బాగా అయితే కలుపుకొని మనం మూత పెట్టి ఒక 5 minutes అయితే బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు బాగా మనం మగ్గించుకున్న తర్వాత మనం ఫిష్ అయితే మనం ముందుగా అయితే కలిపి పెట్టుకుంటాం కదా, అదైతే బాగా చేపలకైతే పట్టేసి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒక్కోటి దాంట్లో వేసుకుంటాము. అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం గుజ్జు ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసుకుంటాం మనం. ఈ గుజ్జు మనకు సరిపోదు, ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఆ గుజ్జులో యాడ్ చేసుకొని ఆమెను పోసుకోవాలి. మనం కొంచెం వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు అడుగు మాడుతుంది కాబట్టి. ఈ గెరిట్ అయితే మనం ముందుగా అయితే కలిపెట్టేసుకొని అప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 minutes మనం బాగా ఉడికించుకోవాలి. మనం మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, ఉడుకుతుందా లేదంటే మనకి అడుగు మాడిపోతుంది. కలిపెట్టుకుంటూ ఉండాలి. గరిటె పెట్టయితే మనం తిప్పకూడదు. మనమైతే ఇట్లాగా దాబర్ను పట్టుకొని ఇలా అయితే తిప్పుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. చేపలు ఉడికాయా లేదా అని కూడా చూసుకుంటూ ఉండాలి. మళ్ళీ మనకు ఉడకలేదు అనుకుంటే మూత పెట్టేసుకొని మళ్ళీ అలానే మనం బాగా ఉడికించుకుంటూ ఉండాలి. మనం అట్లాగే ఒక 5 minutes అలా అయితే చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బాగా మనకు ఉడికిపోయింది కాబట్టి చూడండి, కొంచెం చిక్కబడక ముందే దించేసుకోవాలి, ఎందుకంటే కొంచెం చింతాకు పొడి యాడ్ చేసాం కదా మనం, అందుకని. దించేసిన తర్వాత ఆ కూర అయితే చిక్కబడిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడైతే మన కూర ఉడికిపోయింది. ఇప్పుడైతే మనం దించేసుకుంటున్నాం, మంట కూడా తీసేసి. కట్లు పొయ్యి మీద అయితే మన కొరమైన చింతాకు చేప అయితే ఇగురైతే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అయితే ఎంత టేస్ట్ ఉందో అయితే మనం చెప్పాలి. ఇప్పుడు మనం ఈ కర్రీ చూసారు కదా, చూస్తుంటేనే మనకు నోరు ఊరిపోతుంది. అది ఎలా ఉంటుంది ఏంటి అని అయితే మనం టేస్ట్ చేయాలి. వేడి వేడి అన్నం వేసుకొని ఒక్క రోంత కర్రీ వేసుకొని ఒక ముక్క వేసుకొని ఆ ముక్కను కొంచెం అలా చించుకొని ఆ ముద్దలో పెట్టుకొని తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి. నేను చెప్తున్నాను కదా, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఈ కర్రీ మళ్ళీ మళ్ళీ చేసుకోవాలి, తినాలనిపిస్తుంది. మీకు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ట్రై చేయకపోతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేసేదానికైతే ట్రై చేస్తాను.